నేను చెప్పబోయిన సాక్షి ఏంటంటే ఆ బిడ్డ 4 నెలలు చేసిన తర్వాత మా అమ్మాయికి 5 రోజులు 4 రోజులు కడుపులో నొప్పి వచ్చి ఆ పిల్ల బాగా తొమ్మిదిలాడుతుంది. నైట్ ఆనందం కొనుక్కున్నాక కడుపులో నొప్పి వచ్చి తణుకులాడతా బాగా బాధపడుతుంది. ప్రేరాలు వేసి పొట్ట మీద చెరువులు వేసి ప్రార్థన చేశాను. తగ్గట్లా తగ్గుతుంటే బాగా బాధపడుతుంది. ఏం చేయాలి ప్రభావ ఈ టైంలో ఎవరు కూడా హార్ట్ ఇచ్చేది లేదు, తను తీసుకెళ్ళాలంటే ప్రభావ అని చెప్పని నీకంటే గొప్ప దేవుడు ఎవరు ఉండాలి అసలు, నేను ఎక్కడ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళను అని చెప్పి భయపడుతున్నాను. ఒక పక్క నేను మనసులో దగ్గెత్తా నేను బాధపడతా. అప్పుడైనా మాస్టర్ గారికి ఫోన్ చేసేవాళ్ళ నేను వద్దులే అంటే ఈ టైంలో వద్దులంటే మళ్ళీ నేను ఒక ఆలోచించుకున్నా. పొద్దుదాకా కష్టపడి అందరి కోసం బాగా ప్రార్థన చేసి అలసిపోయి కొనుక్కుని ఉంటాడు చెప్పి అనుకున్నా. కానీ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే ఏ టైంలో ఎంత టైం అయినా మీరు ఫోన్ చేయండి నేను ప్రార్థన చేస్తానని పాస్టర్ గారు చెప్పాడు. ఆ మాట నాకు గుర్తు పెట్టుకొని చేస్తానమ్మా అంటారు. అంటే వద్దు అట్ట నొప్పి దాచుకుని ఆ పిల్ల 3 గంటల వరకు దాచుకుంది. ఇంకా నేనైతే ఫోన్ చేసేసాను. ఫోన్ చేసేసి పాస్టర్ గారు ఏం పెట్టాలండి అని చెప్పాడు. చేసే పాస్టర్ గారు ప్రార్థన చేసాడు. ఫోన్లో ప్రార్థన చేసిన తర్వాత ఆ అమ్మాయి బాగా నొప్పితో బాధపడతా ఇప్పుడు వాంతి అయిపోయింది. ప్రార్థన చేసి ఆమె అన్నాడు వాంతి అయిపోయింది. వాంతి అయిపోయి ఆ గ్యాస్ మొత్తం బయటికి పోయిన తర్వాత అక్కడ ఫ్రీ అయిపోయింది బాగుంది. దేవుని వల్ల మళ్ళీ ఉదయం మేము మళ్ళీ 11 గంటలకు ప్రార్థనకు వచ్చాం. నేను 40 రోజులు ఉపాస ప్రార్థనప్పుడు నాకు కూడా ఇక్కడ చక్కలో నుంచి చేతలోకి నొప్పి వచ్చింది. పాస్టర్ గారే ప్రార్థన చేసినప్పుడు తగ్గిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, నేను పరిచర్య చేయాలని చెప్పేసి వచ్చిన తర్వాత భోజనాలు ఏమంటున్నాను నొప్పి నేను పాస్టర్ గారికి ఏమని చెప్పేదని చెప్పకుండా రోజు ప్రేయర్ రాసుకుంటున్నా. తగ్గట్లా తగ్గకపోయే వారికి మా అమ్మాయితో చెప్పాను. అమ్మాయితో అమ్మాయితో బాగా నొప్పిగా ఉంటుందో వారం రోజుల నుంచి తగ్గట్లేదు అని చెప్పాను. చెబితేను పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారితో చెప్పింది. చెప్పగానే పాస్టర్ గారు అన్నాడు ప్రేయర్ చేతిలో వేసుకుని రాసుకోమన్నామా నేను ప్రార్థన చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత నా టెస్ట్ కింద అంత గడ్డ ఉంది. ఆ గడ్డ నొప్పి పడుతుంది బాగా అని చెప్పి నాకు భయం కూడా వచ్చింది. ఏంటంటే ఆ గడ్డ ఉంది ప్రభావ ఈ గడ్డ ఎందుకు ప్రభావ అని చెప్పి భయం ఉంది. అయినా సరే అని చెప్పి పాస్టర్ ప్రేయర్ చేతిలో వేసుకో ఆ ప్రేయర్ రాసుకోమని చెప్పాడు. చెప్పగానే పాస్టర్ గారు ఫోన్లోనే ప్రార్థన చేశాడు. ప్రేయర్ రాసుకున్నాము. ప్రేయర్ రాసుకున్న తర్వాత 3 రోజులకే అసలు ఆ గడ్డ లేదు, ఆ నొప్పి లేదు. నాకు ఇదే నా సాక్షి. గట్టిగా చెప్పండి కాబట్టి దేవుని బిడ్డారా తల్లి సాక్ష్యం విన్నారు కదా. ఉషా వాళ్ళ అమ్మగారు. కాబట్టి మరి కుమార్తె గురించి ఎంతగానో కళ్ళారా చూసి ఎంతగానో కన్నీరు పెట్టేది, ఎంతగానో వేడ్చేది. ఒంటరిగా కదా తల్లి ప్రేమ గొప్పదే, కానీ అంతకంటే మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఎంతగానో వేదన చెందేది. ఎవరు సహజంగా చేయడానికి ఎవరు వస్తారండి? అందరికి భయమే, ఎవరు చెప్పుకోలేని పరిస్థితులు. రాత్రంతా నిద్ర ఉండదు, కుమార్తెకి నిద్ర ఉండదు, తల్లికి కూడా నిద్ర ఉండదు. ఇద్దరు పాపం రాత్రులంతా నిద్ర లేకుండా అంతే కూర్చొని కుమార్తె ఏమైపోతుందో భయం, ఎవరు కుమార్తె ఎట్లా చేయి దాటిపోతుందో అనే భయం. మరి యవ్వనస్తురాలు అలాగా చేయి దాటిపోతున్న పరిస్థితుల్లో వేదనతో ఒక రాత్రంతా నిద్రపోని పరిస్థితుల్లో కడుపు నొప్పి వచ్చేసినప్పుడు చీకటి శక్తులు కడుపులో పెడతాడు. వాడు ఏం చేస్తాడంటే వామిటింగ్ అయిపోతేనే అది విడుదల అవుతుంది. కొన్ని శక్తులు ఏంటంటే మన వామిటింగ్ వచ్చేస్తుంది, వాడికి ఆటోమేటిక్ గా మన గొంతు విన్నా అభిషేకం విలువ వాడికి బాగా తెలుసు. మన స్వరం విన్నా, మన ఆరాధన విన్నా, పాటలు పాడుతున్నా లోపల వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి కక్కేస్తారు. కక్కేస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. కాబట్టి ప్రార్థించిన వెంటనే కక్కేసింది, వెంటనే విడుదలైపోయింది. మరి తల్లి విషయంలో కూడా నొప్పిగా గాయంగా ఉన్నప్పుడు ప్రేరాయి రాసుకున్నప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఫోన్ కాల్ ద్వారా ప్రేయర్ చేయించుకున్నప్పుడు విడుదల ఇచ్చాడు. యేసయ్య ఉన్నాడా? చచ్చిపోయి సమాధిలో ఉన్నాడా? సజీవుడా? మరణించిన వాడా? గట్టిగా చెప్పడం దేవుడు